మోసం చేసినాడు. అందుకుగాను 2 SC ST కేసులు గౌరవనీయులైన ఎస్పీ గారు వాళ్ళపై నమోదు చేయడం జరిగింది. అందుకుగాను వాళ్ళను రిమాండ్కు తీసుకురావడం జరిగింది. గత నెల 25/9/2025 తారీఖున వాళ్ళని రిమాండ్కు తీసుకొస్తే వాళ్ళు నన్ను కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని నీతో సంసారం చేస్తాను, ఇప్పటి నుంచి నేను ఏ తప్పు చేయను, నా కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి నీకు హాని కలిగించనని నాకు ఒప్పుదల ఖరారు రాపిచ్చి నన్ను నమ్మించి మరలా నన్ను మోసం చేసినారు. నా పైన కుల వివక్షత చూపిస్తున్నారు. భారత రాజ్యాంగంలో మాకు అంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, మమ్మల్ని కుల వివక్షత చూపిస్తున్నారు వాళ్ళు. వారిపై వెంటనే తక్షణమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా కేసును ప్రత్యేకంగా తీసుకోవాలి. అదేవిధంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదాన్ని అచ్యుత్ సింతానంది గారు మనకి రచించినారు. భారతదేశము ఐక్యతతో కలిసిమెలిసి ఉండాలి అందరూ అనే ఉద్దేశంతో రచించినారు. కానీ అదైతే ఇప్పుడు జరగడం లేదు. నాకైతే అన్యాయం చేసినారు. వారిపైన వెంటనే డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని వారిద్దరిని 2 కేసులలో ముద్దాయిలు ఉన్న వారిని సస్పెండ్ చేసి నాకు న్యాయం చేయాలి. ఇంకొక అరుణకుమారి ఎప్పటికీ సొసైటీలో రాకూడదు. ఇంకొక అమ్మాయికి అన్యాయం జరగకూడదు. ఎలాగైతే అత్యాచారాలు చేస్తే వాళ్ళని శిక్షిస్తున్నారో అంతకంటే ఎక్కువనే చేశాడు నా భర్త. నన్ను హింసించినాడు, నా రక్తం కళ్ళగీసినాడు. అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నేను చీర చెంగు కాసిన అందరినీ అడుగుతున్నాను. నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఏ ఆడపిల్లకు భారతదేశంలో ఇలాంటి అన్యాయం జరగకూడదని నేను కోరుకుంటున్నారు. పెద్దలందరూ గమనించి నేనేమైనా మాట్లాడింటే తప్పులుంటే నన్ను ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం. అరుణకుమార్ అమ్మాయి ఎవరైతే ఉందో ఈ అమ్మాయి గత 2 సంవత్సరాల నుంచి సముద్దీన్ అనేటువంటి వ్యక్తితో వివాహం అయింది. అయినప్పటికైనా సరే అతను సముద్దీన్ ఆ అమ్మాయిని ఏదో ఒక విధంగా పెళ్లి చేసుకొని అందరితో మాట్లాడి వాళ్ళ పెద్దలతో వీళ్ళ పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో సహజీవనం చేస్తూ గత సంవత్సరంన్నర నుంచి ఇద్దరు ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత ఆ అమ్మాయికి ఆలగడ్డకి ట్రాన్స్ఫర్ అయింది, అతనికి చాకరజాములకి ట్రాన్స్ఫర్ అయింది. కానీ సైముద్దీన్ ఏం చేసినాడంటే ఎప్పుడైతే ఈమెకు ఆలగడ్డకు ట్రాన్స్ఫర్ అయిందని తెలిసిందో వాళ్ళ మదర్ వాళ్ళకు తెలియజేసినాడు. ఇది విషయం ఇట్లా నేను పెళ్లి చేసుకున్నాను అని వాళ్ళకు ముందు తెలుసు. కానీ మళ్ళా రిప్లై చేసినాడు ఎట్లా అమ్మాయిని వదిలించుకోవడానికి. ఆమె ఒక దళిత బిడ్డ కాబట్టి మాల కులానికి చెందింది కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ బాబాయిలు ఎవరైతే ఒప్పుకోలేదో వారితో సంఘర్షణ చేసినాడు, కొంచెం ఘర్షణ పడినాడు. పడి ఆ అమ్మాయిని ఏదో ఒక విధంగా అతను వదిలించుకోవాలి కాబట్టి వదిలించుకోవడానికి ప్రయత్నించినాడు. ఆమె కూడా 2 SC ST కేసులు పెట్టింది. ఏదైతే ఇప్పుడు కేసుల వల్ల అతను బయట తిరుగుతున్నాడో, కేసుల వల్ల అతను మామూలుగా అయితే లోపలికి వెళ్ళాలి, జైలుకి వెళ్ళాలి, జైలుకి వెళ్ళకుండా అతను బయట తిరుగుతున్నాడు. అది పోలీసులు వారికి ఎటువంటి ఇచ్చినారో తెలియదు. కాకపోతే ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏదైతే రాసి ఉన్నారో దళిత మహిళలకు దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మరి ముఖ్యంగా మాకు ఈ పొద్దు న్యాయం జరుగుతుందా లేదా అనేది గవర్నమెంట్ వాళ్ళైతేనేమి డిపార్ట్మెంట్ వాళ్ళైతేనేమి ఎవరైనా సరే దీన్ని ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఈ అమ్మాయి గురించి ఇంత తుఫాన్లో ఈ విధంగా ఈ అమ్మాయి న్యాయం కోసం తిరిగి పోరాడుతుందంటే కారణం ఒకసారి గమనించండి. వాళ్ళు చాలా తప్పులుగా మాట్లాడుతున్నారు, కానీ తప్పులు అవి కాదు. ఈమె పట్ల ఎంత న్యాయం లేనిదే ఈ విధంగా తిరుగుతుందా ఇంత వర్షంలో కూడా. కొంచెం దయచేసి పోలీసులందరూ గమనించాలి. మాకు అతను ఏ జాబ్ అయితే చేస్తున్నాడో డిజిటల్ ఆపరేటర్గా అతన్ని సస్పెండ్ చేయాలి వెనకం పడితే. లేదంటే ఇక రేపు నెల 15వ తారీఖున చాలా తీవ్రంగా నడి రోడ్డు మీద టెంట్ వేసుకొని కూర్చోాల్సింది వచ్చాదని గవర్నమెంట్ వారికి కానీ అందరికీ నేను చెప్తున్నటువంటి విషయం ఇది. అతను వెనకం పడితే సస్పెండ్ కావాలి, అతను ఉద్యోగం చేయకూడదు. ఇట్లా ఎంతమందిని చేస్తాడు? మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పెద్ద ఆయన ఒక అమ్మాయిని మానభంగం చేసినాడని చెప్పేసి వెనకం పడితే గవర్నమెంట్ చంపి పడేసింది. అదేవిధంగా ఇలాంటి కామపోతు నాయనలను కూడా ఏర్పారేయాలి. ముఖ్యమైనటువంటి కామపోతు నాయనలు ఇలాంటి వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు, చేసుకునే వాళ్ళను ట్రై చేసి పడగొట్టిన నాయనలు వీళ్ళు. ఇటోడు ఏం గవర్నమెంట్ జాబ్ చేసి ఎవరిని ఉద్ధరిస్తాడు?
సొంత భార్యనే వదిలించుకోవాలని చూస్తున్నాడు. మాలలో అయినందుక, మాల కులంలో పుట్టినందుక ఇది న్యాయం కాదు. అతన్ని వెనకంపడితే సస్పెండ్ చేయాలి జాబ్ నుంచి, అతన్ని కటకటాల వెనక్కి పంపిస్తే తప్ప ఈ ఉద్యమం ఆగదని రాష్ట్ర అధ్యక్షునిగా పెన్నం సుధాకర్ డిమాండ్ చేస్తున్నాడు. జై భీమ్.